ఇటీవల కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పైన ఒక కంప్లైంట్ చేస్తున్నాయి. మేము అప్పులు తీసుకోవడం పైన కేంద్రం ఆంక్షలు పెడుతోంది, పరిమితులు పెడుతోంది, కేంద్రం అనుమతి కావాలి అంటోంది. ఒకవేళ మేము ఆ అప్పులు తీసుకుంటే వాటిపై అప్పులు తీసుకోవడానికి ఉన్న పరిమితులు సడలించాలి అంటే విధానపరమైన షరతులు పెడుతోంది. ఉదాహరణకు విద్యుత్ సంస్థలు అమలు చేస్తేనే మీకు 0.5% ఎఫ్ఆర్బిఎన్ లిమిట్ కన్నా అప్పులు చేసుకునే అవకాశం ఇస్తాం. లేదు మీరు అర్బన్ రిఫార్మ్స్ అంటే పట్టణాల్లో నగరాల్లో ఆస్తి పైన పెంచితేనే మేము మీకు ఆ పరిమితి సడలిస్తాం. ఇలా రకరకాల కండిషన్స్ పెడుతోంది. అందువల్ల కేంద్రానికి అసలు రాజ్యాంగ రీత్యా ఇలాంటి ఆంక్షలు పెట్టే అధికారం ఉందా? ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము కేంద్రము రాష్ట్రము ఒకదానికొకటి సంబంధం ఉన్నప్పటికీ రాష్ట్రాలు కేంద్రం యొక్క బ్రాంచ్ ఆఫీసులు కావు, కేంద్రంకి సబార్డినేట్ కాదు. కేంద్రముకు అధికారాలు రాజ్యాంగమే ఇస్తుంది, రాష్ట్రాలకు అధికారాలు రాజ్యాంగమే ఇస్తుంది. రాష్ట్రాలు మాత్రమే అప్పు చేయడం లేదు, కేంద్రం కూడా అప్పు చేస్తుంది. కేంద్రం అప్పు దేశ జీడిపిలో 58%, రాష్ట్రాల అప్పు తాజా లెక్కల ప్రకారం అరౌండ్ 27% ఉంది. వాస్తవానికి రాష్ట్రాలు ఖర్చు ఎక్కువ పెడతాయి. దేశంలో జరిగేటువంటి మొత్తం పబ్లిక్ ఎక్స్పెండిచర్లో సెంట్రల్ స్టేట్ పెట్టినట్లో 62% రాష్ట్రాలు పెట్టుకుంటాయి. అందువల్ల రాష్ట్రాలకు ఖర్చుల భారం ఎక్కువ ఉంటుంది కనుక అప్పుల భారం కూడా ఎక్కువ ఉంటుంది. కేంద్రానికి ఖర్చుల భారం తక్కువ, కానీ కేంద్రం అప్పులు కూడా మామూలుగా ఏం లేవు. 58% ఆఫ్ జీడిపి ఉంది 2023 జూన్తో ముగిసిన క్వార్టర్కు. మరి కేంద్రం పైన ఎవరు ఆంక్షలు పెట్టాలి? ఆంక్షలు అంటూ ఉంటే రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తి వల్ల కేంద్రం పైన రాష్ట్రాలపైన ఆంక్షలు ఉండాలి. కేంద్రమేమో ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తుంది, రాష్ట్రాలపైన మాత్రం ఆంక్షలు పెడుతుంది. ఇది రాజ్యాంగం అంగీకరిస్తుందా అనే చర్చ మొదలైంది. ఏంటి రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం ఒక రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా ఈ దేశ సరిహద్దు లోపల, దేశ భౌగోళిక సరిహద్దు లోపల అప్పులు చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. ప్రొవైడెడ్ సంబంధించిన శాసనసభ చట్టాన్ని ఏదైనా చేస్తే దానికి లోబడి దేశం లోపల అప్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పిస్తుంది. అందుకే రాజ్యాంగంలో కేంద్రం అప్పులు, రాష్ట్రం అప్పులు సెపరేట్గా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 7th షెడ్యూల్ ఆర్టికల్ 246లో ఎంట్రీ 35 ఆఫ్ యూనియన్ లిస్ట్లో యూనియన్ గవర్నమెంట్ పబ్లిక్ డెట్ను చేర్చారు. అలాగే ఎంట్రీ 43 ఆఫ్ 7th షెడ్యూల్ రాష్ట్రాల లిస్టులో, ఎంట్రీ 43 ఆఫ్ స్టేట్స్ లిస్టులో పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ అంటే రాష్ట్రాల అప్పును ప్రత్యేకంగా చేర్చారు. అంటే రాజ్యాంగమే కేంద్రం అప్పు, రాష్ట్రాల అప్పు విడివిడిగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలో పెట్టారు. అంటే దీని ప్రకారం రాష్ట్రం చేసుకునే అప్పు పైన రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రం చేసే అప్పు పైన కేంద్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి. లేకపోతే రాజ్యాంగం ఎందుకు విడివిడిగా కేంద్ర అప్పును కేంద్ర జాబితాలో, రాష్ట్ర అప్పును రాష్ట్ర జాబితాలో పెడతాయి? మొత్తం ప్రభుత్వ అప్పుల్ని కేంద్ర జాబితాలో పెట్టలేదు కదా. మరి అలాంటప్పుడు రాష్ట్రాల అప్పులపైన కేంద్రానికి ఎలా అజమాయిషీ ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వాల వాదన. కానీ కేంద్రం వాదన ఏంటంటే 2003లో పార్లమెంట్ ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని పాస్ చేసింది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము దేశ ప్రభుత్వాల మొత్తం అప్పు, కేంద్రము రాష్ట్రము కలిపి 60% ఆఫ్ జీడిపిని మించి ఉండకూడదు, జీడిపిలో 60% మించకూడదని ఎఫ్ఆర్బిఎం చట్టం చేశారు. ఆ 60% ఆఫ్ జీడిపి అంటే 40% కేంద్రము, 20% రాష్ట్రం. ఈ రకంగా 2018లో సవరణ చేశారు. 2018 ఎఫ్ఆర్బిఎం చట్టంలో పబ్లిక్ డెట్ ఆఫ్ ద యూనియన్, పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ కలిపి జనరల్ డెట్ అన్నారు. ఈ జనరల్ డెట్ 60% ఆఫ్ జీడిపి మించి ఉండకూడదు అని. దాని ప్రకారము జనరల్ డెట్లో 60% పబ్లిక్ డెట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, జనరల్ డెట్లో 40% పబ్లిక్ డెట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది, 20% పబ్లిక్ డెట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. టోటల్గా 60% దాటకూడదు.
అందువల్ల ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం సవరణ కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఎందుకంటే టోటల్ డెట్ 60% మించకుండా చూడాలి కనుక రాష్ట్రాల అప్పులు పెరగకుండా చూడాలి అన్నది కేంద్రం మాట. కానీ రియాలిటీలో ఎఫ్ఆర్బిఎం చట్టం దాటి అటు కేంద్రము రాష్ట్రాలు రెండూ అప్పులు చేస్తున్నాయి. రాష్ట్రాల అప్పులపైన కేంద్రం అజమాయిషీ చేస్తుంది. కేంద్రం అప్పులు మాత్రం ఎవరో అడిగేవారు లేకుండా పోయింది. అందువల్ల భారత సుప్రీంకోర్టు దీనికి తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు అప్పులపైన కేంద్రము రాష్ట్రము అని ఆంక్షలు పెడతారా? ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి హక్కులు ఉంటాయా? లేదు కేంద్రం మాత్రం అప్పుల పేరిట రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలపైన ఆంక్షలు పెట్టవచ్చా? దీనిపైన కాన్స్టిట్యూషనల్ క్లారిటీ రావాలి. ఎఫ్ఆర్బిఎం చట్టానికి చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కేరళ లాంటి ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. అప్పులు చేయడం అనేది సరైందా కాదా అనేది అర్థశాస్త్రంలో చర్చించవచ్చు, డిస్కస్ చేయొచ్చు. కానీ అప్పులంటూ కేంద్రము చేస్తున్నప్పుడు రాష్ట్రాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలపైన కేంద్రం ఎలా అధికారాన్ని చెలాయిస్తుంది అన్నదే ప్రశ్న.